ఏసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శాంతసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభు, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని అడుగుతున్నాము. మా ప్రేక్షకులను మీ చేతులకు సమర్పిస్తున్నాము. మీ కృపా కనికరములు మాపై దయచేయము. ఈ సమయంలో ప్రతి వ్యక్తి రక్షించబడాలని ఆశిస్తున్నాము. విశ్వాసులు యేసుక్రీస్తు నామమున దీవెన పొందాలి, ఆత్మీయంగా ఆయన స్వరూపానికి ఎదగాలి. కృప చూపమని యేసు నామమున ప్రతి ఆర్థిక అవసరత తీర్చమని అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మార్కు సువార్త 14వ అధ్యాయము. మార్కు సువార్త 14వ అధ్యాయము 22వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. వారు భోజనము చేయుచుండగా ఆయన ఒక రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి, మీరు తీసుకొనుడి, ఇది నా శరీరము అనెను. పిమ్మట ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని వారికిచ్చెను. వారందరూ దానిలోనిది త్రాగిరి. అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందించబడుచున్న నా రక్తం. నేను దేవుని రాజ్యములో ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దానిని త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. యేసుక్రీస్తు ప్రభువు ఆయన అప్పగించబడిన రాత్రి, అప్పగించబడుటకు ముందు పస్కా పండుగ ఆచరణ చేశారు. ఈ పస్కా పండుగ పులియని రొట్టెల పండుగ. మొదటి దినము పరిశుద్ధ దినము. పరిశుద్ధ పస్కా దినమున ఆయన ఈ పండుగ ఆచరించారు. ఆ పండుగ ఆచరిస్తున్న సమయమున మేడగదిలో వారు కూడుకొని ఉన్నారు. యేసు వారి మధ్య కూర్చున్నారు. 12 మంది శిష్యులు ఆయనతో పాటు భోజనపు బల్ల మీద ఉన్నారు. అక్కడ యేసు ఒక రొట్టె పట్టుకొని, ఇది నా శరీరం అని, ఒక పాత్ర ఎత్తుకొని, ఇది నా యొక్క రక్తం అని, క్రొత్త నిబంధన రక్తం, ఇది ఆయన చెప్పింది. ఇది తినండి, త్రాగండి అన్నాడు. నా శరీరమును తిని త్రాగిన వాడే నిత్య జీవము కలవాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 52వ వచనంలో, ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకరితో ఒకరు వాదించరు. కావున యేసు వారితో ఇట్లా అన్నారు, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తం త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు. అంత్యదినమున నేను వానిని లేపదును.
నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునైనది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచి ఉన్నాను. జీవము గల తండ్రి నన్ను పంపెను కనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్లే నన్ను తినువాడును నా మూలముగా జీవించను. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము పితరులు మన్నాయి తినియో చనిపోయినట్లు కాదు. ఈ ఆహారం తినువాడు ఎల్లప్పుడూ జీవించునని మీతో చెప్పుచున్నాను అనెను. ఆయన కపెర్నహూములో బోధిస్తూ సమాజ మందిరములో ఈ మాటను చెప్పెను. ఆయన శిష్యులలో అనేకులు ఆ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. యేసు తన శిష్యులు దీనిని గురించి సణుగుచున్నారని తనకు తాను ఎరిగి వారితో ఇట్లనెను, దీనివలన మీరు అభ్యంతరపడుచున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మునుపున చోటునకు ఎక్కుట మీరు చూచిన ఎడల ఏమందరు? యేసుక్రీస్తు ప్రభువు కపెర్నహూములో ఉన్నప్పుడే వివరణ ఇచ్చారు. శరీరం అంటే ఏమిటి, రక్తం అంటే ఏమిటి. నా శరీరము తిని నా రక్తము త్రాగినవాడు నిత్య జీవము గలవాడు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే పరలోకములో ప్రవేశిస్తాడు, నిత్య జీవం గలవాడు ప్రవేశిస్తాడు. ఇది చాలామందికి అర్థం కాల. యేసు ప్రభు కపెర్నహూములో చెప్పినప్పుడు చాలామందికి అర్థం కాదు. ఇదేంటి శరీరం తిని రక్తం తాగమంటున్నాడు? పౌలు కొరింథీయులకు వ్రాస్తున్నప్పుడు చెప్పినటువంటి మాట 11వ అధ్యాయం 23వ వచనం అంటాడు, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని. ప్రభురాత్రి భోజనం గుర్చి చెబుతూ, ఇది నేను ప్రభువు వలన పొందాను. యేసుక్రీస్తు ప్రభు అయితే పస్కా పండుగ రోజున ఆచరించాడు ఇది. కానీ న్యూ టెస్టిమెంట్ టైమ్స్లో రొట్టె యేసుక్రీస్తు శరీర సాదృశ్యము, రక్తము సాదృశ్యము ద్రాక్షారసం. ద్రాక్షారసము రొట్టె ఆయన రక్తము శరీరమునకు సాదృశ్యం. ఈ రెండు భుజించమన్నాడు. ఇది ప్రభువు వలన నేను పొందానన్నాడు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాలో ఉన్నాడు, నేను వానిలో ఉన్నాను అన్నాడు. కనుక మనం తిని త్రాగితే శరీరంలో కలిసిపోతాం. ఆ తిన్నది ఎక్కడ పోతుందంటే శరీరంలో ఉంటుంది. కనుక క్రీస్తు చెబుతున్నది ఏమిటి? నా శరీరము తిని నా రక్తము త్రాగినవాడు అన్నప్పుడు హూ కమ్స్ అండర్ ద న్యూ టెస్ట్మెంట్ అని అర్థం. ఎవరు క్రొత్త నిబంధనకు క్రిందకు వస్తున్నారో విశ్వాసంతో వాళ్ళు క్రొత్త నిబంధన క్రిందకు వస్తున్నారు. మునుపు మోషే ద్వారా దేవుడు పాత నిబంధన ఇచ్చాడు, ఓల్డ్ టెస్ట్మెంట్. పాత నిబంధన యందు పాపములు తిరిగి జ్ఞప్తికి వస్తున్నాయి ప్రతి ఏటా. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుతుంటే పూర్వ పాపములు జ్ఞాపకానికి వస్తున్నాయి. ఎందుకంటే ఆ నిర్దోష రక్తము, జంతు నిర్దోష రక్తము మానవ పాపమును తొలగించలేకపోయింది, మానవ పాపమును కప్పింది. ఇట్ కవర్స్ ద సిన్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్, నాట్ రిమూవ్స్ ద సిన్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. కవరింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద రిమూవింగ్. కప్పుట వేరు, తొలగించుట వేరు. కనుక మానవ పాపాన్ని కప్పింది ఓల్డ్ టెస్టిమెంట్, మానవ పాపాన్ని తొలగించింది న్యూ టెస్టిమెంట్. ఎట్లా తొలగించింది? ఒక్కటే వే. ఒకటి ఏమిటంటే ఆయన శరీరము అను తెర చిరుగుట ద్వారా ఒక నూతనమైన మార్గమును దేవుడు నియమించాడు.
హెబ్రీ పత్రికలో. అవును, యేసుక్రీస్తు ప్రభు శరీరం అనేటువంటి తెర చిరిగింది అంటే అర్థం ఏమిటి? ఆయన నలుగగొట్టబడ్డాడు. వీ యాక్సెప్ట్ హిమ్. ఆయన జీవాహారము. పరలోకము నుండి వచ్చిన మన్నా తిని కూడా మనుషులు చచ్చిపోయారు. అది దేవదూతలు తినే ఆహారం. కానీ ఈ ఆహారం ఉందే, ఏ ఆహారం? విశ్వాస సంబంధమైన ఆధ్యాత్మిక ఆహారమైన యేసుక్రీస్తు వాక్యం అనే ఆహారం. ఇట్ గివ్స్ లైఫ్. ఈ ఆహారం జీవాన్ని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది. శారీరక ఆహారం శరీరానికి బలం, ఆధ్యాత్మిక ఆహారం ఆత్మకు బలం. ఆత్మకు బలం. శరీర ఆహారం శరీరాన్ని జీవింపజేస్తుంది. ఆత్మీయ ఆహారం వాక్యము ఆత్మను జీవింపజేస్తుంది. ఆత్మను జీవింపజేస్తుంది. ఇది మనకు అర్థం కావాలి సహోదరుడా, సహోదరు. ఇది మనకు అర్థం కావాలి. శరీరాహారం ఎంత సత్యమో శరీరాన్ని జీవింపజేయటం, ఆత్మ యొక్క ఆహారం ఆత్మను జీవింపజేస్తుంది. అమ్మ హాస్పిటల్లో ఉన్న దినాల్లో నోరు పనిచేయాల, గొంతు పనిచేయాల ఆహారం ఇవ్వటానికి. చివరిలో లిక్విడ్ ఫామ్లో స్పూన్స్తో ఇచ్చినా తీసుకోలేకపోయింది. పూర్తిగా ఆహారం పడిపోయింది. అప్పుడు డాక్టర్స్ 2 లిక్విడ్ ఆహార పదార్థాలు మెడిసిన్ తీసుకొచ్చారు. ఎమినోవిన్ ఇంట్రాలిపిడ్ అనే 2 బాటిల్స్, వెరీ కాస్ట్లీ బాటిల్స్. ఒక్కొక్క సీసా 700 రూపాయలు, 400, 700, 2 రకాలు. అది ఏమిటి అంటే అది ఫుడ్ అన్నారు, న్యూట్రిషన్. ఏమిటంటే అది ఒక ఇడ్లీ తింటే ఎంత బలం వస్తుందో అంత బలం వస్తుందట. ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఫుడ్. అలాగే బైపాస్ సర్జరీస్ అయిన వాళ్ళకి 2 days 3 days వెంటిలేటర్ మీద కంటిన్యూస్గా ఏమి ఇవ్వకుండా వచ్చినప్పుడు కూడా ఈ లిక్విడ్ డైట్ పెడతారు. నరంలో నుంచి లోపల పోతుంది. అది ఆ ఆహారం ఇచ్చినప్పుడు అది జీవింపజేస్తుంది. అది జీవింపజేస్తుంది. అలాగే మిల్క్ లిక్విడ్ డైట్ క్యాలరీస్ ప్రకారం కౌంట్ చేసి దానికి అడిషనల్గా న్యూట్రిషన్ పౌడర్ యాడ్ చేసి ప్రతి 2 hours ఒకసారి ఒక 100 ml 50 ml చొప్పున సిరంజితో ఇచ్చేవాళ్ళం. ఎందుకు ఇది చెప్పానంటే గొంతు పనిచేయకపోయేటప్పటికీ ఉదర భాగాన ఒక చిన్న రంధ్రం వేసి దాని నుంచి ఒక ట్యూబ్ అరేంజ్ చేశారు. పెగ్ ట్యూబ్ అంటారు దాన్ని. ఆ పెగ్ ట్యూబ్ ఏర్పాటు చేసి అందులోంచి ఫుడ్ పంపించి బతికించారు. 4 మాసాలు బతికింది. తర్వాత ఫెయిల్యూర్ ఆఫ్ మల్టిపుల్ ఆర్గాన్స్, చనిపోయింది. శరీరానికి ఆహారం ఎంత ప్రధానమో రక్షించబడిన వ్యక్తి జీవించటానికి కూడా యేసుక్రీస్తు అంత ఆధ్యాత్మిక అవసరం. ఆయన వాక్యం అంత బలమైంది. ఆత్మలో జీవింపజేస్తుంది మనల్ని. స్పిరిచువల్ లైఫ్. కనుక యేసు శరీరం తినటం, యేసు రక్తం తాగటం అంటే ఏంటి? రొట్టె ద్రాక్షరసం. క్రైస్తవ సమాజానికి దేవుడు ఏదైనా ఇచ్చాడంటే ఆచారాలుగా ఇచ్చింది ఈ రొట్టె ద్రాక్షరసం భుజించటం, బాప్తిస్మం. అది కూడా రిచువలే. అసలు బాప్తిస్మం ఏమిటి? అంతరంగంలో బాప్తిస్మం. రక్షణ అంతరంగంలో జరిగే సంభవం. రోమపత్రిక 6వ అధ్యాయం చదువుకోండి, మొదటి 10 వచనాలు అర్థమవుతుంది. అక్కడ నీరు లేదు, నీటి బాప్తిస్మం గురించి చెప్పరా. రక్షణ అనేది ఆధ్యాత్మిక బాప్తిస్మం. దాన్ని బాహ్యంగా సమాజానికి సాక్ష్యం ఇవ్వటానికి నీటి బాప్తిస్మం. చాలామంది అనుకుంటున్నారు
నీటి బాప్తిస్మం చేత మతం మార్చుకుంటున్నారు అనుకుంటున్నారు. నేను ఒక మాట చెప్పనా, మతం అంటే విశ్వాసం. మత్ ప్లస్ అహం, హృదయంలోది. మతం అన్నప్పుడే విశ్వాసం. మతం అన్నప్పుడు క్రియ కాదు, మతం అంటే విశ్వాసం. ఈ విశ్వాసం హృదయానికి చెందిందా, శరీరానికి చెందిందా? హృదయానికి చెందింది. ఒక మనిషి యొక్క హృదయం మారుతుంది. మారినందుకు అతడు ఆ విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేస్తాడు. మరి భౌతికంగా బాప్తిస్మం తీసుకుంటే మతం మార్చుకున్నారంటే ఏమిటి? అసలు మార్చుకుంది ఎక్కడంటే హృదయంలో. హృదయాన్ని మార్చుకున్నవాడు యేసుక్రీస్తుని వెంబడిస్తాడు, ఉండలేడు వెంబడించకుండా. 10 మంది ఆపిన ఆగడు. కాబట్టి హృదయ మార్పిడిని ప్రభు రక్షణగా ప్రకటించాడు, బాప్తిస్మంగా ప్రకటించాడు. కానీ చాలామంది బాహ్యంగా బాప్తిస్మాన్ని గురించి మతానికి లింకప్ చేసి భౌతికంగా మాట్లాడారు. ఇప్పుడు క్రైస్తవ సంఘాల్లో అత్యధికమైన జనాభా భౌతిక బాప్తిస్మం లేని వాళ్ళు ఉన్నారు. డస్ ఇట్ మీన్ దట్ దే విల్ గో టు హెల్? 2 నా ప్రశ్న. కొందరు బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు, యేసును అంగీకరించిన వాళ్ళు కూడా ఉన్నారు. డస్ ఇట్ మీన్ దట్ దే విల్ గో టు హెవెన్? కనుక బాహ్య సంబంధమైన నీటి బాప్తిస్మం చేత పరలోకానికి వెళ్ళటం ఎంత అవాస్తవమో, అంతరంగ సంబంధమైన బాప్తిస్మం లేకుండా బాహ్య సంబంధమైనటువంటి బాప్తిస్మం చేత పరలోకానికి వెళ్ళటం ఎంత అవాస్తవమో ఈ లోకం తెలుసుకోవాలి. అందుకే అన్నాడు, నా శరీరం తినండి అన్నాడు. ప్రభు రాత్రి భోజనం అని పేరు పెట్టే దానికి మనం ప్రభు రాత్రి భోజనం, ప్రభు సంస్కారం అంటాం. ఆయన ఒక రెట్టు పట్టుకుని విరిచేశాడు. ఇలా నేను కూడా విరవబడుతున్నాను. ఇంకా కొన్ని గంటల్లో ఆయన అప్పగించబడినప్పుడు జరిగిన సంభవం ఏమిటి? ఆయన విరవబడ్డాడు. ఆయన వ్యసనాక్రాంతుడిగా, వ్యాధిని అనుభవించిన వాడిగా ఉన్నాడు. ఆయన స్వరూపమైన సొగసైన లేనివాడిగా మారాడు. అర్థమవుతుందా? స్వరూపము లేదు ఆయన యందు, సొగసు లేదు. రక్తసిక్తమైన దేహం, 1 కొరడా దెబ్బలు ఆయన శరీరాన్ని వీపున పడ్డాయి. ఆ 1 కొరడా దెబ్బలు కొట్టిన కొరడాకు చివరి భాగాన కొక్కెం బోన్తో చేసింది, నాట్ విత్ ఐరన్. ఐరన్ కాదు అది, బోన్. స్ట్రాంగ్ బోన్ నుంచి తీస్తారు దాన్ని, ఆ కొక్కెలు. అది లోపలికి కొట్టగానే అది లోపల గుచ్చుకుంటుంది. ఆ కొక్కె ఉంది చూశారు, గేలం ఎట్లా మింగితే గుచ్చుకుంటుంది, గేలానికి ఎట్లా కొక్కె ఉంటుందండి. ఆ గేలం మింగగానే, ఆ మింగినప్పుడు ఆ చేపకు గేలం లోపల ఆ ముళ్ళు గుచ్చుకుంటుంది. గుచ్చుకుని దాన్ని బయటకు తెచ్చేస్తుంది, ఈజీగా బయటకు వచ్చేస్తుంది అది. అలాగా ఆ కొక్కెము చివర, కొరడా కొక్కెము చివర ఆ యొక్క ఎముక ముక్క షార్ప్డ్ బెండ్ ఉంటుంది. అది చర్మలు గుచ్చుకుపోయి లాగినప్పుడు మాంసాన్ని పీక్కొచ్చేస్తుంది. అదనమాట. ఒక నాగలి చేత భూమిని దున్నితే చాళ్ళగా, వరుసలుగా ఎట్లా మట్టి పోగవుతూ వెళుతుందో దున్నినప్పుడు, అలా యేసుక్రీస్తు శరీరం అంతా కూడా కండలు కండలుగా మాంసం ముద్ద ఊడొచ్చేసి 1 కొరడా దెబ్బలు. ఆలోచించండి, ఇది నా శరీరము, రొట్టెను పట్టుకుని నా శరీరం అన్నాడు. అది విరిచాడు, అది విరిచాడు. ఇది ఒక్కళ్ళకు సరిపోయే రొట్టె కాదు, ఇది విరిచినప్పుడు విస్తరించినదిగా ఉంటుంది. ఆయన చేతుల్లో ఆయన విరిచి ఆశీర్వదించి ఇచ్చాడు.
యోహాను సువార్తలో మనకు ఆయన ఆహారం విరిచి ఇచ్చినప్పుడు వేల మంది భుజించారు. విరిచి ఇచ్చుట విస్తరణను సూచిస్తోంది. అది మీరు తినండి, మీరు తిన్న తర్వాత ఇతరులకు కూడా దీన్ని ఇవ్వండి. గివ్ దిస్ ట్రెడిషన్. వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు తినేశారు రొట్టి, ఇంకెక్కడుంది ఇవ్వటానికి? అందుకని అన్నాడు, దీనిని ప్రభువు వలన నేను పొంది తినన్నాడు పౌలు గారు. దేన్ని? ఈ రొట్టె ద్రాక్షారసం ఇవ్వటం అనే ఈ ప్రాక్టీస్ ఉందే, ఇది దేవుని వల్ల పొందానన్నాడు. అంతేగాని యేసుప్రభు ఇచ్చిన రొట్టెలు అప్పటి వరకు ఉన్నాయని కాదు. దీనిని నేను ప్రభువు వల్ల పొందాను. కాబట్టి ఇది ఈ శరీరం నా శరీరం, ఈ రొట్టె నా శరీరం, ఇది తింటే నా శరీరం తిన్నట్టు. కనుక క్రైస్తవ సంఘాల్లో ఈ రోజున రొట్టె విరుస్తారు. కొన్ని చోట్ల సన్నగా రౌండ్గా ఉండి అప్పాలు ఇస్తున్నారు. కొన్ని చర్చెస్లో రొట్టె బ్రేక్ చేయట్లా. అక్షరార్థంగా కొన్ని చోట్ల అయితే రొట్టె బ్రేక్ చేస్తారు. కొన్ని చోట్ల బన్స్ వాడతారు, బ్రెడ్ బన్. ఇంకా కొంతమంది ఓల్డ్ టెస్టిమెంట్ ప్రాక్టీస్కి వెళ్ళి గోధుమ పిండితో దాన్ని చేస్తారు. గోధుమ పిండితో, స్వయంగా పాస్టర్ గారి భార్య గోధుమ పిండితో కొంచెం స్వీట్ ఏదైనా యాడ్ చేసి చేస్తారు. పోనీ ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క గోధుమ రొట్టె ఇచ్చేసేయారు తినమని. ఒక్క రొట్టె చేస్తారు, ఎందుకంటే ఒక్క రొట్టె విరిచాడని ఉంది కదా వాక్యంలో. ఆ రొట్టెనే తింటారు. ఉదాహరణకి ఒక 100 మంది ఉన్నారనుకోండి, ఒక రొట్టె తయారు చేస్తారు. దాన్ని దైవజనుడు ప్రార్థన చేసి విరిచి ఆశీర్వదించి ఆ గ్రూప్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్కి ఇస్తాడు. వాళ్ళు దాన్ని ముక్కలు చేసి అందజేస్తారు. దానితో తింటున్నవాడు చాలా చిన్న ముక్క తింటాడు. తిన్నప్పుడు ప్రార్థన చేస్తాడు, ప్రభువా నీ శరీరం తిని నీ రక్తం తాగినవాడు నిత్యజీవం గలవాడు అన్నావు కదా, ఇదిగో నువ్వు ఆజ్ఞాపించినట్టు ఇదిగో రొట్టె, ఇదిగో ద్రాక్షరసం. నేను నా హృదయాన్ని పరీక్షించుకుని పవిత్రపరుచుకుని నీ ఎదుట క్షమాపణ కోరుకుని నీ రక్తంలో నన్ను కడుగు ప్రభు అని అడుక్కుని యోగ్యునిగా ఎంచుకుని తాగుతున్నాను. నా జీవితంలో నీవు ప్రతిధ్వనించు ప్రభువా, నా జీవితంలో నీవు కనపడు నాయనా అని ఆశించి ఆ రొట్టె ద్రాక్షారసం తీసుకుంటాడు. రొట్టె ద్రాక్షారసం తీసుకున్నప్పుడు ఎవరిపైనైనా ఆయాసం ఉంటే సరిచేసుకోమని చెబుతాం, క్షమాపణ కోరుకుంటాం. అది కూడా ఎక్కడి నుంచి వచ్చింది? నీవు అర్పణ అర్పించినప్పుడు బలిపీఠం మీద, కొండ మీద ప్రసంగంలో చెప్పాడు, నీ అర్పణ అక్కడ పెట్టి వెళ్ళి నువ్వు నీ సహోదరుతో సమాధానపడరా, ఆ తర్వాత అర్పణ అర్పించు. అర్పణ ఇచ్చేటప్పుడు నువ్వు అంగీకరించబడాలి. అర్పణ అంగీకరించబడాలంటే మొదట, కనుక అర్పణ అక్కడ పెట్టేస్తాం. అందుకనే ప్రభు యొక్క శరీరం తినేప్పుడు కూడా మనల్ని సమర్పించుకుంటూ తింటాం. ఆ కారణం చేత సమాధానపడతాం. ఒకవేళ వెళ్ళటానికి వీలు లేదు, నీ శత్రువు లాంటి వాడు ఎక్కడో ఉన్నాడు, ప్రభు వాడిని క్షమించు, నన్ను క్షమించు అని అడిగి మరీ తీసుకుంటాం. అలా చేయకపోతే మీలో అనేకులు వ్యాధిగ్రస్తులై ఉన్నారు, కొందరు నిద్రించారన్నాడు, అంటే కొందరు చచ్చిపోయారండి. క్రీస్తు శరీరము రక్తము తిని త్రాగుతున్నవాడు విల్ఫుల్గా పాపంలో కంటిన్యూ అయితే ఫిజికల్ డెత్ పొందుతాడు. చాలా ప్రమాదం ఉండవు. వినండి, యేసుక్రీస్తు రక్తము శరీరము తిని త్రాగేవాడు పాపమును కంటిన్యూ చేస్తే ఆ కంటిన్యూ చేస్తున్న పాపాన్ని బట్టి శారీరక మరణం పొందుతాడు. దేవుడు రక్షణ భాగ్యాన్ని తీసేయడు, నీ జీవితాన్ని ముగించేస్తాడు. విశ్వాసి గుర్తెరుగు. నాకు ఇప్పుడు 48 సంవత్సరాలు. అనేక విషయాల్లో నేను పడుతుంటాను, లేస్తుంటాను, పడుతుంటాను, లేస్తుంటాను.
మీరు అనొచ్చు, ఏమండి మీరు చాలా ఉన్నతమైన స్థాయికి వచ్చిన వాక్యోపదేశకుడు కదా, మీరు కూడా పడుతుంటారా, మీరు కూడా లేస్తుంటారు? ఎస్, మెనీ టైమ్స్ ఇన్ వన్ డే. ట్రూ. ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకి లేచాను, నిద్ర పట్టలేదు, బ్రెత్లెస్నెస్ అనిపించింది. కూర్చున్నాను, సంఖ్యాకాండం తీశాను. సంఖ్యాకాండంలో నాతాను అబీరాము గుంపులో గూర్చినటువంటి లెసన్ చదువుతున్నప్పుడు యెహోవాకు విరోధముగా మాటలాడి మేము పాపము చేసితిమి అన్నారు. తాపకరమైన సర్పాలు కరిచినప్పుడు వాళ్ళు మోషేకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు, సణిగినందుకు ప్రభు తాపకరమైన సర్పాలు పంపించాడు. ఆ సందర్భంలో ఇశ్రాయేలీయులు మోషే దగ్గరికి వచ్చి ఏడుస్తున్నారు, యెహోవా మాటకు వ్యతిరేకంగా పాపం చేశాము, మా మాట చేత యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశాం, దేవుని మాట మీరి పాపం చేశాం, మా మాట కూడా సణిగి పాపం చేశాం అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎన్ని మాటలండి ఉదయం లేచింది మొదలు? అంత పాపమే. ఎన్ని తలంపులండి, ఎంత కంటి చూపు. ఆలోచిస్తున్నారా? యాజ్ ఎ బీ ప్రొడ్యూసెస్ హనీ, ఏ హ్యూమన్ బీయింగ్ ప్రొడ్యూసెస్ సిన్. అంతే. ఒక తేనెటీగ తేనెను ఎలాగైతే ఉత్పత్తి చేస్తుందో మానవుడు పాపాన్ని ఉత్పత్తి చేస్తాడు. ఇదొక్కటే చేత ఉంది మానవుడికి. కాబట్టి నేను పలుమార్లు క్షమాపణ అడుగుతా ప్రతి దినం. ఒక్క దినంలోనే చాలా పర్యాయాలు. ప్రభు కూడా ఎన్ని మార్లు క్షమించాలి అంటే ఇన్ఫినిటీ టైమ్స్ పర్ డే, 77 మార్లు ఇన్ ఏ డే, ఒక్కరోజులో అన్నాడు. కనుక నన్ను రక్షణ తీసేస్తాడా? తీడు. నన్ను ఎన్నిసార్లు క్షమిస్తాడు. బట్ హీ లుక్స్ ఎట్ ద యాటిట్యూడ్ ఆఫ్ ఆస్కింగ్ ఫర్గివ్నెస్. ప్రభు నన్ను క్షమించు అని అడిగే మనసుందే, దాన్ని ప్రభు చూస్తున్నాడు. కొందరు కావాలని చేస్తూ నన్ను క్షమించు, కావాలని క్షమించండి. దోస్ పీపుల్ షుడ్ చెక్ దేర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సాల్వేషన్. అసలు వాళ్ళు రక్షణ పొందారా అనేది చెక్ చేసుకోవాలి. కనుక రక్షణ పొందనోడు ఊరికే ప్రభు అంటే కుదరదు. రక్షణ పొందినవాడు పాపాన్ని విసర్జిస్తాడు, పాపం అసహించుకుంటాడు. పాపం చేసినప్పుడు తనను తాను ప్రభు దగ్గర తెచ్చుకుంటాడు. అది ఈ ప్రభురాత్రి యొక్క భోజనంలో మనం చూడాలి. అనేకుల కొరకు చిందించబడుతున్న నా రక్తం నేను దేవుని రాజ్యములో అన్నప్పుడు 1000 year రీఇన్వెంట్లో మళ్ళీ యేసు భూమి మీదకి వచ్చినప్పుడు. అంతేగాని పరలోకంలో వైన్ దొరుకుద్దని కాదండి. ఇక్కడ దేవుని రాజ్యం అన్నప్పుడు 1000 year రీఇన్వెంట్కి ప్రభు వచ్చినప్పుడు అది దేవుని రాజ్యం. గాడ్స్ రూల్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది అక్కడ. ఏసే ఆ రాజు. అప్పుడు నేను తాగుతాను తప్ప ద్రాక్షరసం మళ్ళీ తాగను. ఇంకేం తాగుతాడు ఆయన? వితిన్ 24 hours చనిపోయాడు. కాబట్టి ఈ ద్రాక్షరసం నేను ఇక్కడ తాగను అన్నాడు. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను, ప్రార్థన చేస్తాను. మీరు రక్షించబడ్డారా? ప్రతి దినము ప్రభు రాత్రి భోజనం తినండి. నాకు తెలుసు ఫాదర్ బాలా గారు మంచి మిత్రులు నాకు. నేను ఒకసారి ఆయన గదికి వెళ్ళాను. ఆయన 3 పూట్ల కూడా ప్రార్థన చేస్తాడు. ప్రభురాత్రి భోజనం తీసుకుంటూ ఎడతెగక చేస్తున్నాడు. ఎవ్రీ టైమ్ కన్ఫెసింగ్ సిన్ బిఫోర్ గాడ్ అండ్ టేకింగ్ ఇట్. కనుక మనం విశ్వాసులు, మనం నిరంతరం ప్రభువా క్షమించు అని అడుగుతూ దీని యందు పాలు భాగస్తులు అవ్వాలి. కొన్ని చోట్ల వీక్లీ వన్స్, కొన్ని చోట్ల మంత్లీ ఫస్ట్ వీక్, కొన్ని సంఘాలు సంవత్సరానికి ఒకసారి చేసేవాళ్ళు ఉన్నారు. కానీ అపోస్తుల కాలంలో ఎడతెగక చేశారు. మనం ఈ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. మనం ఎడతెగక తినమని తాగమని అర్థం కాదు. అక్కడ నిత్యము నన్ను క్షమించు ప్రభు అని అడగటం ప్రాధాన్యం. ప్రార్థన. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే
ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను ఆశీర్వదించండి, రక్షించండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమేన్.